హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో అందరికీ బాగా ఉపయోగపడే కొన్ని కిచెన్ టిప్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టిప్ చూద్దాము. ఇప్పుడు ఎండాకాలం కదండి, ఆకుకూరలు కానీ ఇలా కొత్తిమీర కానీ ఏదైనా తెచ్చినప్పుడు తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా వాడిపోయినప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా సాల్ట్ వేసేసేయండి, కొద్దిగా ఉప్పు వేసేసి అందులోకి నీళ్లు పోసేయండి. ఇలా మునిగేదాకా ఇలా నీళ్లు పోసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసినట్లయితే చూడండి ఇలా ఫ్రెష్గా అయిపోతాయండి. ఎప్పుడైనా ఆకుకూరలు వాడిపోయినప్పుడు ఆకుకూరలు కానీ కొత్తిమీర కానీ ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం మిక్సీ జార్లో డైలీ యూజ్ చేస్తూ ఉంటాం కదా, షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటాయి. అలాగే మనం మసాలాలు ఇవి వాడిస్తూ ఉంటాం కదా, ఇందులో బ్లేడ్లో ఇరుక్కుపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా రాకుండా ఉండాలి అని అంటే, అలాగే షార్ప్గా అవ్వాలి అని అంటే మనము రోజు టీ తాగుతూ ఉంటాం కదండి. టీ తాగినప్పుడు ఇలా వేస్ట్ అయితే పడేస్తూ ఉంటాం, టీ వడగట్టినది పడేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా చూడండి మిక్సీ జార్లో వేసేయండి. ఇది వడగట్టిన టీ పౌడరు మిక్సీ జార్లో వేసేసి అందులోకి కొద్దిగా రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. రాళ్ళ ఉప్పు వేయడం వల్ల బ్లేడ్లు షార్ప్గా అవుతాయండి. అందులోకి కొద్దిగా విమ్ జెల్ వేసేస్తున్నాను. విమ్ జెల్ ఉంటే వేయండి, లేదంటే గిన్నెలతోమే సబ్బు అయినా వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసామంటే బ్లేడ్లు షార్ప్గా అవుతాయి. అలాగే మిక్సీ జార్ కూడాను క్లీన్గా అయిపోతుంది. మనం వేస్ట్గా పడేసేది కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ నీట్గా ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. దీన్ని మొత్తం ఒక గిన్నెలోకి వేసేసుకొని దీన్ని కూడా పడేసే అవసరం లేదండి. మిక్సీ లోపల వైపు అయితే క్లీన్ చేసాం కదా, ఇప్పుడు వెనక వైపు మనం ఇది పట్టించుకోము, ఎప్పుడో ఒకసారి కనుక కడుగుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు చూడండి ఇలా దీన్ని తీసేసుకొని కొద్దిగా బ్రష్ తీసేసుకొని ఒక వేస్ట్ బ్రష్ ఇలా రుద్దేసేయండి. ఇలా కనుక రుద్దేసినట్లయితే నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఇందులో విమ్ జెల్ ఉంది, అలాగే టీ ఆకు అంతా ఉంది కదా, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడు వాష్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనము వారానికి ఒకసారి కానీ లేదంటే 15 రోజులకు ఒకసారి కానీ ఇలా క్లీన్ చేసినట్లయితే మిక్సీ జారు కొత్త దానిలాగా ఉంటుంది. అలాగే బ్లేడ్లు కూడా షార్ప్గా ఉంటాయండి. ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి ఇంట్లో బుద్ధింకులు కానీ బల్లులు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి, మనకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఆనియన్స్ తీసేసుకోండి కట్ చేసి, తర్వాత అందులోకి కొద్దిగా డెటాల్ వేసేసేయండి. ఇలా డెటాల్ వేసేసి దీన్ని కనుక మనము బుద్ధింకులు బల్లులు ఎక్కడి నుంచి వస్తాయి అక్కడ చూసేసి పెట్టేసామనుకోండి, స్టవ్ కాడ సింక్ కాడ అక్కడంతా మీకు ఎన్ని కావాలో అని చేసుకొని బుద్ధింకులు కానీ బల్లులు కానీ రానే రావండి. ఈ స్మెల్కి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఎప్పుడైనా టమాటో చారు కానీ టమాటో పప్పు కానీ లేదంటే టమాటో ప్యూరీ కానీ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి దీనిపైన తొక్క తీయాల్సి వస్తుంది. ఇది ఈజీగా తీయాలి అని అంటే ఏం లేదండి, మీకు ఎన్ని టమాటాలు కావాలని తీసేసుకొని కొద్దిగా వేడి నీళ్లు వేసేయండి. ఇలా వేడి నీళ్లు పోసేసి మనము ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసామంటే చాలండి, మనం కష్టపడే పని లేకుండా సులువుగా వచ్చేస్తుందండి. ట్రై చేసి చూడండి ఎప్పుడైనా కానీ. చూడండి ఇలా కాస్త ఇలా ఘాటు పెట్టేసి మనము ఇలా తీసామంటే చాలు, చాలా నీట్గా వచ్చేస్తుంది. కొందరికైతే ఈ తొక్క తినడం ఇష్టం ఉండదు కదండి, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. కేవలం ఒక 5 నిమిషాల్లోనే ఇలా నీట్గా తీసేసుకోవచ్చు. చూడండి నేనైతే ఎంత ఈజీగా తీసేసానో, ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి చాకులు అనేవి షార్ప్నెస్ తగ్గిపోయి ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఉప్పు తీసేసుకోండి. ఉప్పు తీసేసుకొని ఇలా చాకుకి ఇలా కాస్త ఇలా అప్లై చేయాలి. బాగా ఇలా మర్దన చేయండి. ఉప్పు మొత్తం ఇలా తీసేసుకొని చాకులు మీ దగ్గర ఎన్ని ఉంటే అన్నిటికీ కూడా ఇలా మర్దన చేసేసి ఒకదానికి ఒకటి ఇలా రుద్దుతూ ఉండాలి. ఇలా రుద్దినట్లయితే చాకులు బాగా షార్ప్ అయిపోతాయండి. ట్రై చేసి చూడండి, ఎప్పుడైనా షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఫ్రిడ్జ్లో ఒక్కొక్కసారి మనం ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు వేసేయండి. తర్వాత వాటర్ పోసేసి దీన్ని కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. దీన్ని మనం నైట్లో పెట్టేసి పొద్దున్నే లేవగానే తీసేస్తే సరిపోతుందండి. బ్యాడ్ స్మెల్ మొత్తం వెళ్ళిపోతుంది. ట్రై చేసి చూడండి, ఎప్పుడైనా కూడాను బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్ అన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఒక్కొక్కసారి ఎండు ద్రాక్ష ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి నల్లబడిపోవడము అలాగే పురుగు పట్టడము ఇలా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే చూడండి కొద్దిగా బియ్యం పిండి వేసేసి ఇలా బాగా ఇలా స్ప్రెడ్ చేసేయండి ద్రాక్షలకి మొత్తము. తర్వాత ఒక బాక్స్లో కానీ లేదంటే అదే కవర్లో కానీ ఇలా వేసేసి రబ్బర్ వేసేసి మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టొచ్చు, బయటైనా పెట్టొచ్చు. పురుగు పట్టకుండా ఉంటుంది, అలాగే నల్లబడకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి ఫేస్ మీద కానీ చేతుల మీద కానీ అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, వాటిల్ని ఇంట్లోనే ఎలా ఈజీగా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను కొద్దిగా గోధుమ పిండి తీసుకున్నాను ఒక స్పూను, తర్వాత అందులోకి చక్కెర వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూను, తర్వాత ఒక పావు స్పూను పసుపు వేస్తున్నాను.
తర్వాత ఇందులోకి పచ్చి పాలండి, పచ్చి పాలు వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు అన్వాంటెడ్ ఎయిర్ అనేది ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత చూడండి, ఇది మొత్తం డ్రై అయిపోవాలి. డ్రై అయిన తర్వాత ఇలా ఆపోజిట్ వైపు ఇలా నీట్గా ఇలా రిమూవ్ చేసేసామంటే అన్వాంటెడ్ ఎయిర్ మొత్తం వెళ్ళిపోతుందండి. స్కిన్ కూడా చూడడానికి చాలా గ్లోయింగ్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. కొంతమందికి బ్లడ్ తక్కువగా ఉంటుంది కదండి, అలాంటప్పుడు వాళ్ళకి పీరియడ్స్ అనేవి సరిగ్గా రావు. అలాగే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారండి. లావ్ అయిపోవడము, అలాగే హెయిర్ లాస్ అవ్వడము, ఇలాంటివి అవన్నీను. అలాంటప్పుడు ఇలా ఇంట్లో ఇలా సింపుల్గా చేసి చూడండి. తక్కువ ఖర్చుతో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయటపడవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఏం లేదండి, ఒక క్యారెట్ అలాగే ఒక బీట్రూట్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. దీన్ని కొద్దిగా వాటర్ వేసేసి ఉడికించుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలండి, ఎక్కువగా వేయకూడదు. వాటర్ కూడా వేస్ట్ చేయకూడదు. ఇలా కొద్దిగా వాటర్ వేసేసి ఉడికించుకుందాము. ఎక్కువగా ఏం బాయిల్ అయ్యే అవసరం లేదండి. ఇది కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత అది ఉడికేలోపు మనము రాగి పిండి అండి, నేను ఇక్కడ 1 స్పూన్ రాగి పిండి, 2 స్పూన్ల రాగి పిండి తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో చేసినదేనండి రాగి పిండి. నేను ఇక్కడ 2 స్పూన్ల రాగి పిండి తీసేసుకొని దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా జారుడుగా కలుపుకోవాలి. చాలా గట్టిగా కలుపుకూడదండి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేసి మనము ఇందాక ఉడికేకి పెట్టాము కదా, ఇవి ఉడికిపోయాయండి. ఇవి పక్కన తీసేస్తాము. క్యారెట్, బీట్రూట్ దీన్ని పక్కన తీసేసుకొని ఇంత ఉడికితే సరిపోతుందండి. మనం ఇందాక రెడీ చేసుకున్న రాగి పిండి ఉంది కదా, దీన్ని కూడా కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలండి. పిల్లలకి రాగి సరి చేసి పెడుతూ ఉంటాం కదా, అలా ఇలా ఉడికించేసుకున్న తర్వాత ఈ రెండు కూడా బాగా చల్లారాలి. పక్కన పెట్టేసుకుందాము. ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఇందాక ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఇవి మొత్తం ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఖర్జూరాలండి, ఒక 2 ఖర్జూరాలు నేను ఇక్కడ విత్తనాలు తీసేసి వేస్తున్నాను. తర్వాత యాలక్కులండి, 2 యాలక్కులు కూడా ఇలా పొట్టు తీసి వేస్తున్నాను. ఇలా మొత్తం ఇలా వేసేసిన తర్వాత కొద్దిగా పాలు పోసుకోవాలి. కాచి చల్లార్చిన పాలండి, పోసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇలా జ్యూస్ లాగా ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే మనకి ఒక హెల్తీ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. దీన్ని కనుక మనం రోజు ఒక గ్లాస్ తీసుకున్నామంటే ఒక 15 రోజులు తీసుకొని చూడండి, తేడా అయితే మీరే గమనిస్తారు. స్కిన్ కూడా గ్లోయింగ్ అవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే వెయిట్ లాస్ అవుతారు, అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఇది చాలా మంచి జ్యూస్ అండి, ఏబీసీ జ్యూస్ కింద చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నేను ఇక్కడ ఒక 4-5 మిరియాలు తీసుకున్నాను. ఇందులో బాగా లావుగా ఉన్నవి ఒక 2 మిరియాలు అయితే సరిపోతాయండి. ఒక 2 మిరియాలు అయితే నేను తీసుకుంటున్నాను. తర్వాత ఇలా ఒక సేఫ్టీ పిన్నికైతే ఇలా కుచ్చేసేయాలి. ఈ మిరియాలని ఇలా కుచ్చేసేయాలి. ఒకటి కుచ్చానండి. తర్వాత చూడండి, క్యాండిల్ వెలిగించి ఇందులో కాల్చాలి. ఇందులో వచ్చే పొగని కనుక పీల్చినట్లయితే, ఇప్పుడు చలికాలం కదండి, జలుబు చేసేసి అసలు ముక్కు దిబ్బడ అనేది ఎక్కువగా ఉంటుంది. అసలు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు కనుక మనం ఈ పొగని పీల్చాము అని అంటే చాలా బాగా రిలీఫ్ అయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో కూడా మంచి స్మెల్ అయితే ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇంట్లో ఏవైనా వేస్ట్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఎక్స్పైర్ అయినవి అవి, అలాంటివి ఒక 2 ట్యాబ్లెట్ తీసేసుకోండి. తీసేసుకొని మెత్తగా ఇలా పొడిలాగా దంచేసుకోవాలి. తర్వాత ఇందులోకి టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే ఆ పౌడర్ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. ఇలా మిక్స్ చేసేసి ఇలాంటి ఏదైనా వేస్ట్ బాక్స్ ఒకటి ఉంటే అందులోకి వేసి స్టోర్ చేసేసుకోండి. ఇలా వేసి పెట్టేసుకున్నామంటే ఇది ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఇది దేనికంటే చూడండి, నైట్లో గిన్నెలు కడిగేసిన తర్వాత ఈ పొడిని కొద్దిగా ఇలా ఉదిరించేసాము అని అంటే ఇందులోనికి బుద్ధింకలు వస్తూ ఉంటాయి కదండి, అలా రాకుండా ఉంటుంది. బుద్ధింకల బిడద అనేది తగ్గుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ట్యాబ్లెట్స్ అయిపోయిన తర్వాత ఈ షీట్స్ అయితే వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి, మనం స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి చోటైతే ఈ ఆయిల్ మరకలు అనేవి పేరుకుపోయి ఉంటాయండి. ఇలా గనక మనము ఈ షీట్స్తో గనక మనం ఇలా క్లీన్ చేసామంటే చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ట్యాబ్లెట్ ఖాళీ అయిన ఒక షీట్ తీసుకున్నాను. దీన్ని ఇలా చివరి భాగంలో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇది దేనికంటే చూడండి, బర్నల్స్లో అయితే మనకు ఎప్పుడైనా పొంగినప్పుడు పాలు కానీ ఏదైనా పొంగినప్పుడు ఈ బర్నల్స్లో హోల్స్ అనేవి బ్లాక్ అయిపోయి ఉంటాయి. అలాంటప్పుడు మంట అనేది సరిగ్గా రాదు. అలాంటప్పుడు మనం ఇలా కనుక క్లీన్ చేసుకున్నామే అనుకోండి, నీట్గా వెలుగుతుందండి స్టవ్ అనేది. ట్రై చేసి చూడండి. మనం ఎలాగో వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ట్యాబ్లెట్ షీట్ని. నెక్స్ట్ టిప్ చూద్దాము. నెయిల్ పాలిష్ అయితే ఒక్కొక్కసారి గడ్డగట్టుకోపోయి ఉంటుంది, మూత తీయాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, ఇంట్లో ఏదైనా బాడీ లోషన్ ఉంటుంది కదా, కొద్దిగా బాడీ లోషన్ ఇలా తీసేసుకొని
కొద్దిగా ఇలా తీసేసుకొని అప్లై చేసేసేయాలి. ఇలా చుట్టూరు ఇలా అప్లై చేసేసి కనుక మనం మూత పెట్టేసాము అని అంటే ఈజీగా వస్తుందండి ఎప్పుడైనా తీసేటప్పుడు. అంతేకాదు ఇది గట్టకట్టినప్పుడు చూడండి కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా, కొద్దిగా ఇలా స్ప్రే చేసేసి మూత పెట్టేసి ఇలా షేక్ చేసేసాము అని అంటే బాగా మెల్ట్ అయిపోతుంది. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. అందరి ఇళ్లలో డోర్ మ్యాట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఒక్కొక్కసారి జారుతూ ఉంటాయి. మనము వాష్రూమ్ కాడ అక్కడ వేసినప్పుడు ఇలా తడికి దానికి ఇలా జారుతూ ఉంటాయండి. చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే జారి పడిపోతూ ఉంటారు. అలా కాకుండా ఉండాలి అంటే ఇలా డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, కొద్దిగా ఇలా కట్ చేసేసుకొని ఇలా మ్యాట్కి ఇలా అతికించేసేయాలి. వెనక వైపు ఇలా అతికించేసి దీన్ని కనుక మనము ఇలా తిప్పి వేసేసుకున్నామే అనుకోండి, మ్యాట్ అనేది ఫ్లోర్కి అదుక్కుంటుంది. అప్పుడు జారకుండా ఉంటుంది. చిన్నపిల్లలు ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఇడ్లీలకి అనేసి పప్పు నానబెడుతూ ఉంటాం కదండి, మినపప్పు. అలాంటప్పుడు దాంతోపాటు ఒక హాఫ్ కప్పు అటుకులు, అలాగే ఒక హాఫ్ కప్పు సగ్గు బియ్యం అండి. ఇవి కనుక మనము పప్పుతో పాటు నానబెట్టి వేసాము అనుకోండి, ఇడ్లీలు మెత్తగాను ఉంటాయి, అలాగే చాలా టేస్టీగాను ఉంటాయి. ట్రై చేసి చూడండి. నేనైతే దీంతో పాటు ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టేసుకున్నాను. ఇలా నానబెట్టేసి మనం మిక్సీ కనుక పట్టి రవ్వలో కలిపేమే అనుకోండి, ఇడ్లీలు అయితే మంచి టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి కొబ్బరి తురిమేది మనం ఇంట్లో పెట్టుకునే ఉంటాం కదా, ఇది ఒక్కొక్కసారి షార్ప్నెస్ అనేది తగ్గిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి కప్స్ అయితే అందరిలోనూ ఉంటాయి కదా, ఇలాంటిది ఒక కప్ తీసేసుకొని ఇలా బాగా ఇలా రబ్ చేయాలి. ఇలా నీట్గా ఇలా బాగా ఇలా కాసేపు ఇలా రబ్ చేసుకున్నాము అని అంటే చాలా బాగా షార్ప్ అయిపోతుందండి. మనము క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, లేదంటే కొబ్బరి కానీ తురుముతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి సరిగ్గా తురుము అనేది పడదు. ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా షార్ప్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక్కొక్కసారి బెల్లంలో కానీ, లేదంటే పంచదారలో కానీ చీమలు పడతాయి కదండి, మనం ఏం చేసినా కూడా అవి పోవు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ట్రై చేసి చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసేసుకొని చీమలు పట్టిన పంచదారని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకోవాలి. పంచదార కానీ, లేదంటే బెల్లం కానీ ఏదైనా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత కరివేపాకు ఉంటుంది కదా, ఒక 3-4 రెమ్మలు ఇలా కరివేపాకు తీసేసుకొని ఆకులు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామంటే ఈ స్మెల్కి చీమలు అనేవి తొందరగా వెళ్ళిపోతాయండి. మనము కొద్దిసేపు ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేసాము అని అంటే ఒక్క చీమ కూడా ఉండదు, అంత నీట్గా వెళ్ళిపోతాయి. ట్రై చేసి చూడండి. చాలామందికి రోజు కుంకుమ పెట్టుకునే అలవాటు ఉంటుంది, లేదంటే సింధూరమైన కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే కుంకుమ పెట్టుకుంటే ఒక్కొక్కసారి రాలిపోతూ ఉంటుందండి. అలా కాకుండా చూడండి, ఇలా కొద్దిగా కుంకుమ తీసేసుకోండి. తర్వాత బాడీ లోషన్ కానీ, లేదంటే ఇలా నీవా సాఫ్ట్ క్రీమ్ కానీ ఏదైనా ఉంటుంది కదా, అది కొద్దిగా తీసేసుకొని ఇందులో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేయాలి. కొద్దిసేపు మనం ఇలా ఒక ఇయర్ బడ్స్తో ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా మిక్స్ అయిపోతుందండి. ఇలా రెడీ చేసి కనుక పెట్టేసుకున్నామంటే మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెట్టుకోవచ్చు. ఎంతసేపు అయినా పోదండి. ఎక్కువ మంది సింధూరం పెట్టుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి సింధూరే కొంటూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా కాకుండా చూడండి, ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఇళ్ళల్లో కూడా ఇలాంటి బాక్సులు అయితే ఉండనే ఉంటాయి. ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా, ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. నేను డబల్ సైడ్ గమ్ టేప్ తీసేసుకొని అతికిస్తున్నాను. ఇలా బాక్స్కి వెనక వైపు ఇలా అతికించేసి ఇంకొక బాక్స్ దీనిపైన వైపు ఇలా అతికించుకోవాలి. ఇలా కనుక అతికించుకున్నట్లయితే రెండు ఒకే చోటు ఉంటాయండి. ఇది మనకి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఏది కావాలంటే దీంట్లో ఫిల్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా మసాలా ప్యాకెట్స్ కానీ, లేదంటే ఏదైనా కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కానీ, లేదంటే హార్లిక్స్ కానీ, ఇలా గ్రీన్ టీ కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇలా కనుక మనం స్టోర్ చేసి ఒక చోట పెట్టుకున్నామంటే మనకి ప్లేస్ కూడా ఎక్కువ పట్టదండి. రెండు కూడా ఒకే చోటు ఉంటాయి. మనం ఇలాంటి బాక్సులు వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసేసుకోవచ్చండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఆపిల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా, తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి. అలా చేయకూడదు, ఎందుకంటే ఈ ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు. అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి, దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను, తర్వాత కొద్దిగా పసుపు వేసేసాను. ఇవి రెండు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపిల్స్ ఇందులో వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి. ఇలా కనుక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు. మనం పిల్లలకు కూడా ఆపిల్స్ పెడుతూ ఉంటాం కదా, ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయచ్చండి. ట్రై చేసి చూడండి.
నెక్స్ట్ టిప్ చూద్దాము. చాలామందికి కార్లో కానీ బస్లో కానీ జర్నీ చేయాలంటే వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది, అలాగే తలనొప్పి వచ్చేస్తూ ఉంటుందండి. ఇది చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కర్చీఫ్ తీసేసుకోండి, అందులోకి కొద్దిగా బియ్యం వేసేయండి, తర్వాత ఒక కర్పూరం ఇలా నలిపి వేసేసేయండి. ఇలా వేసేసి బాగా ఇలా మిక్స్ చేసేసి ముడి వేసేయండి. ఇలా ఈ కర్చీఫ్కి ఇలా ముడి వేసేసి మనము నీట్గా ఫోల్డ్ చేసేసి పెట్టేసుకున్నాం అనుకోండి, దీన్ని స్మెల్ చూస్తూ ఉంటే తలనొప్పి కానీ వామిట్ కానీ ఏది రాదండి. ఈ కర్పూరం స్మెల్ అనేది చాలా బాగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీకు వామిట్ కానీ లేదంటే తలనొప్పి కానీ వస్తుంది మాకు జర్నీలో అనేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.